ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ విధంగా మరొక్కసారి వాక్యాన్ని ఈ విధంగా మీ అందరితో పంచుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువనని వాక్యంలో రాయబడింది. స్త్రీ ఒకవేళ ఆమెకు పుట్టినటువంటి బిడ్డను ఒకవేళ మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరవనని ప్రభు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా మరిచేవాడు కాదు. అందుకే వాక్య లేఖనాల్లో రాయబడింది, నిన్ను విడువను ఎడబాయను. ఈ లోకంలో మనము కొన్ని పరిస్థితులను బట్టి కొందరు మరిచిపోతూ ఉంటారు, కానీ దేవుడైతే నిన్ను నన్ను కూడా మర్చిపోయే వాడు కాదు. నీకు అన్ని ఉన్నప్పుడు అందరూ కూడా మనకు దగ్గరగా ఉంటారు, కానీ మన జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు మనకు ఎవరు కూడా దగ్గరగా ఉండరు. మనకు ఎప్పుడు దగ్గరగా ఉంటారంటే మనుషులు హోదా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటారు, పలుకుబడి కలిగినప్పుడు మనుషులు దగ్గరగా ఉంటారు, అధికారం ఉన్నప్పుడు మనుషులు మనకు దగ్గరగా ఉంటారు, ఒక ఉద్యోగం ఉన్నప్పుడు మనకు దగ్గరగా ఉంటారు, లేకుంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనుషులు మనకు దగ్గరగా ఉంటారు. కానీ మన దగ్గర నుంచి అన్ని కూడా పోయాయి అనుకోండి, భార్య మన దగ్గర ఉండదు, భర్త మనకు దగ్గరగా ఉండరు, పిల్లలు మనకు దగ్గరగా ఉండరు, రక్త సంబంధికులు మనకు దగ్గరగా ఉండరు, బంధువులు కూడా మనకు దగ్గరగా ఉండరు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నీకు దగ్గరగా ఉండేవాడు ప్రభువు. నేను ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు. అందుకే వాక్యంలో రాయబడింది, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నానని వాక్యంలో రాయబడింది. దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను మర్చేవాడు కాడని ఈ వాక్యం వింటున్న మనం అందరం కూడా తెలుసుకునే వారమై ఉండాలి. దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని సత్యాన్ని మనం గ్రహించి ధైర్యము కలిగి మనం ముందుకు వెళ్ళే వారమై ఉండాలి. ఆ విధంగా మనము వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనకు తోడై ఉండి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న మనము, దేవుడు నన్ను విడిచిపెట్టానని మనం ఎప్పటికి కూడా అనుకోకూడదు. దేవుడు మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టాడు, ఎప్పటికి కూడా మర్చిపోడు. చాలా మంది జీవితాలలో నా బంధువులు మర్చిపోయారు, రక్త సంబంధికులు మర్చిపోయారు, భార్య మర్చిపోయింది, భర్త మర్చిపోయాడు, పిల్లలు మర్చిపోయారని చాలా మంది దిగులు పడుతూ ఉంటారు, చాలా మంది కలవరపడుతూ ఉంటారు, చాలా మంది దిగులు చెందుతూ ఉంటారు. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో అందరూ మరచిన, అందరూ విడిచిన విడవని దేవుడు, మరవని దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఈ సమయం ఉంది, మాటలు వింటున్నా మనము ఒకటి తెలుసుకోవాలి, దేవుడు మరువని వాడు, విడవని వాడని మనం తెలుసుకునే వారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే నోవాహు ఓడలో ఉంటున్నాడు. నోవాహు ఓడలో ఉన్నప్పుడు నోవాహును దేవుడు మర్చిపోలేదు. దేవుడు ఆ యొక్క ప్రాంతం, నోవాహు ఉన్నటువంటి ప్రాంతంలో మనం గమనించినట్లయితే జలప్రలయాన్ని ప్రభువు రప్పించినప్పుడు నోవాహు, అతని కుటుంబము, జంతువులు, పశువులన్నీ కూడా ఓడలో ఉన్నాయి. ఆ సమయంలో దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహుని దేవుడు మర్చిపోలేదు. నోవాహు ఏ అవసరత అయితే ఉంటున్నాయో ప్రతి అవసరతను ప్రభువు తీర్చి నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహును ప్రభు విడిచిపెట్టలేదు. ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నన్ను కూడా మరచిపోడు.
విడిచిపోడు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచి పోదు. కృప కలిగిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. కృప కలిగిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా చక్కపరిచేవాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథంలో ఉంది హన్న. ఆమె జీవితంలో బహు దుఃఖముచిత ఉందంట హన్న. ఎందుకు దుఃఖం ఉంది? ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల ఎంతగానో నిందించబడుతుంది హన్న. గొడ్రాలు గనుక ఆమె దగ్గర ఉన్నటువంటి ఆమె దగ్గర ఉన్నటువంటి పినిన్న కూడా ఆమె ఎంతగానో బాధపరుస్తూ ఉంది. చుట్టిపొట్టి మాటల చేత ఇబ్బంది కలిగిస్తుంది. వాక్యంలో గమనించినట్టయితే దుఃఖము గుండా వెళ్తున్నటువంటి ఆమె ఇంకా ఏం చేసిందంట, దేవుని మందిరంలోకి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించింది. ఎప్పుడైతే హృదయాన్ని కుమ్మరించిందో, ఎప్పుడైతే ఆమె పరిస్థితిని దేవునికి తెలియజేసిందో, ఆమెని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యంలో గమనించినట్టయితే హన్న యొక్క మనవిని ప్రభువు విన్నాడు. హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యంలో గమనించినట్టయితే పిల్లలు లేరని అందరూ కూడా చిన్న చూపు చూశారు. పిల్లలు లేరని ఆమె దగ్గర ఉన్నటువంటి పెనిన్నా కూడా హేళన చేసింది. సుట్టిపొట్టి మాటలతో ఇబ్బంది కలిగించింది. కానీ దేవుడైతే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడైతే మర్చిపోలేదు. దుఃఖము చేత ఉన్నటువంటి హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. బాధలు ఉన్నటువంటి హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ధైర్యం చేయనటువంటి హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. భయము, భీతి గుండా, నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నటువంటి హన్నాను ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో కూడా ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నిన్ను అందరూ కూడా హేళన చేస్తుంటున్నారా? సూటిపోటి మాటలతో ఇబ్బంది కలిగిస్తుంటున్నారా? నిన్ను నిందిస్తుంటున్నారా? నిన్ను అవమానిస్తుంటున్నారా? నిన్ను తృణీకరించి మాట్లాడుతుంటున్నారా? ఈ లోకములో అందరూ విడిచిన ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడేను. వాక్యంలో గమనించినట్లయితే హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువు. ఆమె దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె కన్నిటిని చూచాడు. ఆమె బాధను చూశాడు. నిందల అవమానాలను ప్రభువు చూసి ఆమెను జ్ఞాపకం చేసుకొని అందరూ దూరమైనప్పటికీ, అందరూ మరిచినప్పటికీ, అందరూ నిందించినప్పటికీ ప్రభువు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె స్థితిని మార్చి గొడ్రాలని నిందతో నిందించబడుతున్నటువంటి హన్న యొక్క నిందను ప్రభువు తొలగించి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభువు ఆమెకు అనుగ్రహించి కుమారుణ్ణి బహుమానంగా అనుగ్రహించే ప్రభువు ఆమెను మరవకుండా ఆమెను జ్ఞాపకం చేసుకొని నిందలో మనము తొలగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథంలో మనం గమనించినట్లయితే హిజ్కియా ఉంటున్నాడు. హిజ్కియా మరణకరమైనటువంటి రోగముతో ఉంటున్నాడు. రోగం వచ్చినటువంటి వ్యక్తిని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని ఈ దినాల్లో మనం గమనించినట్టయితే చాలా మంది ఏం చేస్తుంటున్నారు, ఎక్కడెక్కడో వదిలిపెడుతుంటున్నారు. అని వాక్యంలో గమనించినట్టయితే రోగముతో ఉన్నటువంటి హిజ్కియాను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. రోగము చేత ఉన్నటువంటి హిజ్కియాను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోలేదు. హిజ్కియాను విడిచిపెట్టలేదు ప్రభువు. హిజ్కియా, నీవు మరణం అవుతుంటున్నావు, నీ ఇంటిని చక్క పెట్టుకో అని యెషయా తెలియజేసినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను చూడు, ఈ పరిస్థితిని చూడు, నేను పొందుతున్నటువంటి ఈ రోగాన్ని నువ్వు చూడు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిచిపెట్టద్దు తండ్రి, నా మీద మీ దృష్టి నిలపండి, నా మీద మీ యొక్క చల్లని చూపు నిలపండి అని హిజ్కియా ప్రభువు వైపు తిరిగినప్పుడు వాక్యంలో రాయబడింది, హిజ్కియాను ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయమందు, ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. రోగముతో ఉన్నావని పట్టించుకోవడం లేదా? నీ జీవితంలో ఆర్థిక సమస్యలని పట్టించుకోలేదా? ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావని నిన్ను ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారా? నీ పరిస్థితిని బట్టి అందరూ కూడా ప్రక్కన పెట్టారా? నీ పరిస్థితిని బట్టి బంధువులు కూడా నిన్ను దూరముగా ఉంచి ఉంటున్నారా? ఈ సమయం ఈ మాటలు వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నేను నిన్ను
మరవనంటున్నాడు. హిజ్కియా ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా నేను నిన్ను మర్చిపోలేదని ప్రభు జ్ఞాపకం చేసుకొని హిజ్కియా స్థితిని ప్రభువు మార్చాడు. రోగము చేత నింపబడినటువంటి హిజ్కియాను ప్రభువు ఆరోగ్యాన్ని ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి హిజ్కియా జీవితంలో ప్రభువు ఆయనకు ఆయుష్ను పొడిగించినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఈ సమయం ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో రోగం వచ్చిందని నిన్ను విడిచిపెట్టారా? ఇబ్బందులు వచ్చాయని నిన్ను విడిచిపెట్టారా? పరిస్థితులు చక్కగా లేవని విడిచిపెట్టారా? నీ దగ్గర ధనము లేదని మనుషులు విడిచిపెట్టారా? హోదా లేదని, పలుకుబడి లేదని, నీ దగ్గర ఉద్యోగము లేదని, నీ దగ్గర మంచి ధనము లేదని నిన్ను విడిచిపెట్టారా? అందరు విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకే వాక్యంలో రాయబడింది, నేను నిన్ను మరువనంటున్నాడు ప్రభు. ఈ సమయం ఉంది ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఈ సత్యాన్ని గ్రహించి ధైర్యం కలిగి నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను మరవకుండా జ్ఞాపకం చేసుకొని నీ స్థితిని మార్చి నీ దుఃఖ దినములు సమాప్తము చేసి సంతోషమును, సమాధానము, ఆనందాన్ని, నెమ్మదిని ప్రభు అనుగ్రహించేవాడే. ఈ మాట మాట్లాడుతున్నటువంటి దేవుడు సత్యమైనటువంటి దేవుడు. ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు శాశ్వతంగా ఉన్నటువంటి దేవుడు. యుగాలు మారిన, తరాలు మారిన మారని దేవుడు మన దేవుడు గనక ఈ మాటలు ఎందుకు విశ్వసించి ప్రభువా నన్నందరూ కూడా మర్చిపోయారు, నన్నందరూ కూడా విడిచిపెట్టారు, నన్నందరూ కూడా ప్రక్కన పెట్టారు. ఈ సమయం అందు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను దర్శించండి, నాకు తోడుగా ఉండండి, నన్ను విడిచిపెట్టకుండా నీ కృపలో నన్ను భద్రపరిచి నీ యొక్క రెక్కల చాటు నన్ను దాచి నీ యొక్క సమాధానం నాకు అనుగ్రహించండి ప్రభువా, నీ ఆనందాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే ప్రభు నీకు తోడేయండి. నిన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏ స్థితిలో పడి ఉంటున్నావో ఆ స్థితి నుంచి నిన్ను లేవనెత్తి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయవాడైనాడు. అందరూ మర్చాడని దిగులు పడుతుంటున్నావా? బాధపడుతుంటున్నావా? దుఃఖము గుండా వెళుతుంటున్నావా? అందరూ మరిచిన ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరువనంటున్నాడు. కనుక ఈ సమయం ఈ మాటలు విన్న నీవు ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రభు యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయన మాటల యందు మనము విశ్వాసం ఉంచి విధేయత చూపి ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని కోరినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఎప్పటికీ మరువడు, ఆయన కృపలో భద్రపరిచి నడిపించేవాడైనాడు. కనుక ఈ మాటలు విన్న మన జీవితాలలో ఈ మాటలను నమ్ముదాం, ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ స్థితిని మార్చి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయువాడైనాడు. ప్రభు ఈ మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, స్త్రీ తనకు పుట్టినటువంటి బిడ్డను ఒకవేళ మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువనని మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఈ సమయం అందు నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, ఎందరైతే దుఃఖములో, బాధలలో, కన్నీరులో ఉండి బంధువులు, రక్త సంబంధికులు, భార్య, పిల్లలు, భర్త విడిచారని ఎందరైతే బాధపడుతుంటున్నారు, అందరూ ఇక్కడ నన్ను మర్చిపోయారని, ఆ స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి నన్ను అందరూ కూడా విడిచిపెట్టారని ఎందరైతే బాధపడుతుంటున్నారు, కృంగిపోతుంటున్నారు, దుఃఖముతో ఉంటున్నారు, శ్రమల గుండా వెళుతుంటున్నారేమో నాయన, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో తండ్రి, నేను వారందరూ విడిచిన నేను విడవను, ఎడబాయనని తండ్రి మీ మాటలు చేత నీ బిడ్డలకు ధైర్యాన్ని, తండ్రి భరోసాను మీరు అనుగ్రహించి నీ బిడ్డల జీవితాలను మీరు చూడండి, గొప్ప కార్యాలు మీరు జరిగించమని, ఇదిగో నాయన నేను నిన్ను మరువనని మీరు సెలవిచ్చండి. దిగా ప్రభువా, మీరు ఈ లోకం అందరూ మరిచిన మీరు మరవరు నాయన. అవును తండ్రి, నిత్యము అయిన తండ్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతూ ఈ సమయంలో ఎందరైతే ఈ మాటలు విన్నారో ఈ వాక్యం వారిలో కార్యసిద్ధి కలగ చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.